చెప్పాను కదా, ఈ రెండు గలీజు పత్రికలు అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, పరిశ్రమలు పరారవుతా ఉంటే పరారే పరారే అని పరిశ్రమలు మొత్తం పారిపోతా ఉంది. రెడ్ బుక్ పవర్ దెబ్బకి పవర్ కంపెనీలే పరారైపోతా ఉంటే వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే, చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం అని హెడ్డింగ్ పెట్టాడు. ఈనాడు కిరణ్ కడుపుకి అన్నం తింటే హెడ్డింగ్ పెట్టాడు. వేగంగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం అంట. 2 ఏళ్లలోనే ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు, 4030 కోట్ల పెట్టుబడులు, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా అడుగులు వేస్తా ఉంది అని చెప్పి హెడ్డింగ్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు కేవలం 2427 ఎంఎస్ఎంఈ యూనిట్లు మాత్రమే వచ్చినాయి అంట. కడుపుకి అన్నం తిన్నావా ఈనాడు కిరణ్? అన్నం తినే వార్త రాసావా? జగన్ గారి హయాంలో 2427 ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తే మరి 2 సంవత్సరాల్లో 4520 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎలా మూతపడ్డాయి? మొన్న కదా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లోక్సభలో మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఏపీలో 2 ఏళ్లలో 4520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి, 48,477 మంది ఉపాధి కోల్పోయారు. 2024-25లో 1388 సూక్ష్మ, 13 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, మొత్తంగా 1401. 2025-26లో 2397 సూక్ష్మ, 10 చిన్న పరిశ్రమలు, మొత్తంగా 2407 మూత. 2026-27లో జూన్ 30 వరకు 706 సూక్ష్మ, 6 చిన్న పరిశ్రమలు, మొత్తంగా 712. మొత్తంగా కలిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 26 నెలల కాలంలో 24 నెలలే, జూన్ వరకు వేసుకుంటాం మనం, జూన్ 30 అంటే 2 ఏళ్లలో 4520 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడ్డాయి అని చెప్పి ఇస్తే, మీరేమో చిన్న పరిశ్రమలు పెద్ద ప్రోత్సాహకాలంటూ హెడ్డింగ్ పెట్టి జగన్ గారి హయాంలో రాలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఈ రికార్డు స్థాయిలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా ఏదైతే 5 సంవత్సరాల తన పరిపాలనలో 33,177 కోట్ల ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టుబడులు, 33,177 కోట్లు. ఉపాధి వచ్చింది 32,79,770 మందికి ఉపాధి వచ్చింది ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా. కేవలం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 33,177 కోట్లు ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా పెట్టుబడి, 32,79,770 మందికి ఉపాధి. 2019-20 సంవత్సరంలో 5,034 కోట్ల పెట్టుబడి, 1,82,845 మందికి ఉపాధి. 2020-21లో 4,985 కోట్ల పెట్టుబడి, 2,81,199 మందికి ఏదైతే ఉపాధి. 2021-22లో 5,196 కోట్ల పెట్టుబడి, 4,67,326 మందికి ఉపాధి. 2022-23లో 9,677 కోట్ల పెట్టుబడి ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఏదైతే 3,61,742 మందికి ఉపాధి. 2023-24 సంవత్సరంలో అయితే 8,285 కోట్ల పెట్టుబడి, 19,86,650 మందికి ఉపాధి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 33,177 కోట్ల పెట్టుబడి వచ్చింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది 32,79,770 మందికి. ఇది ఆన్ రికార్డ్. కానీ మీరు ఈ పత్రికలు రాసేది జగన్ గారి హయాంలో పరిశ్రమలు ఏం రాలేదని చెప్పేటటువంటి ఒక దుష్ప్రచారానికి తెరలేపి ఇలా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ 2 దినపత్రికలు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఓ పక్క 2 ఏళ్లలో 2 కంపెనీలు వచ్చినాయి, మొత్తంగా 10 పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ఒప్పందాలు జరిగి 2 గ్రౌండ్ అయినాయి 2 సంవత్సరాల్లో. ఉన్నాయేమో పరారైపోతా ఉన్నాయి. ఓ పక్క మనం చూసాం, మొన్నటికి మొన్న టాటా పవర్ వెళ్ళిపోయింది. టాటా పవర్ తో పాటు నిన్న చూస్తే ఏదైతే ఇక్కడ వెబ్సోల్ అనేటటువంటి పవర్ నాయుడుపేటకు సంబంధించి వెళ్ళిపోయింది, ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఇదేమో టాటా పవర్ ఏమో ఒరిస్సాకి వెళ్ళింది, వెబ్సోల్ పవర్ ఏమో వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది, ఐస్పేస్ సాఫ్ట్వేర్ వెళ్ళిపోయింది, జిన్ఫ్రా వెళ్ళిపోయింది, జూపిటర్ వెళ్ళిపోయింది, ఆజాద్ మొబిలిటీ వెళ్ళిపోయింది, కోకోకోలా వెళ్ళిపోయింది. మొత్తంగా 16,248 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. మనం భూములు అలాట్ చేసినాక, మనం భూములు అలాట్ చేసి వాళ్ళకి ప్రోత్సాహకాలన్నీ రాయితీలన్నీ ఇచ్చినా, అయ్యా మీకు దండం, మీ రాష్ట్రానికి దండం, మీ లోకేష్ అనేవాడికి 2 చేతులు ఎత్తి దండం, మీ రెడ్ బుక్ కింద నుంచి పైదాకా దండాలు, మీ రాష్ట్రం వద్దురా బాబు అని చెప్పి పారిపోతా ఉంటే, మీరు మాత్రం ఇక్కడ ప్రోత్సాహకాలని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్, చిన్న పరిశ్రమలు పెద్ద రాయితీలు పెద్దగా వచ్చేస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి జాకీలు ఎత్తి పైకి లేపేటటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఉన్న కంపెనీలే పరారైపోతున్నటువంటి పరిస్థితులు వాస్తవంగా ఉన్నాయి.